అందరికీ నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను రాజు మనం జనరల్గా బయటికి వెళ్ళి ఏదైనా సమోసా కానీ లేదంటే స్నాక్స్ కానీ మిర్చి బజ్జీ ఇలాంటివి అయితే రెగ్యులర్గా అయితే తింటున్నాం మనతో పాటు మన పిల్లల్ని తీసుకెళ్ళి కూడా తింటూ ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు స్నాక్స్ లాగా పిల్లలు అడుగుతూ ఉంటారు తింటూ ఉంటారు సో అట్లా తింటున్నప్పుడు సో మనం ఏవైతే తింటున్నామో అవి నిజంగా మంచిగా ఉన్నాయా లేదంటే అవి ఏమన్నా కల్తీ జరిగాయా లేదంటే ఇంకా చెడిపోయిన వస్తువులైనా మనకైతే ఇచ్చారా అని చెప్పేసి అయితే మనకు చాలా వరకు డౌట్స్ వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్గా ఫోన్లలో కానీ సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్గా అయితే మనం చూస్తుంటాం కుళ్ళిపోయిన ఆహారం కావచ్చు కుళ్ళిపోయిన ఫ్రైడ్ రైస్ కావచ్చు బేకరీకి సంబంధించిన ఐటమ్ కావచ్చు సో ఇవన్నీ అయితే మనకు అమ్ముతూ ఉంటారు అవన్నీ దాని మీద అయితే కేసులు వస్తూ ఉంటాయి మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి ఒక దారుణ సంఘటన అయితే జరిగింది మరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అయితే ఒక దారుణ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు మరి అది ఏం జరిగిందంటే జడ్చర్ల పట్టణంలోని శ్రీశైల అనే మహిళ ఒక బేకరీకి అయితే వెళ్ళిందనమాట ఆమె పిల్లల్ని తీసుకొని అయితే అక్కడికి బేకరీకి వెళ్ళింది బేకరీలో స్నాక్స్ తిందామని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని అయితే బేకరీకి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆమె ఒక ఎగ్ పఫ్ అదేవిధంగా ఒక వెజ్ పఫ్ సో రెండు తీసుకొని అయితే మరి ఆమె ఇంటికి అయితే వెళ్ళింది పార్సల్ తీసుకొని ఇంటికి వెళ్ళింది సో ఇంటికి వెళ్ళిన తర్వాత తిరిగి చూస్తే మరి ఎగ్ పఫ్ ఏదైతే ఉంటుందో అందులో అయితే మంచిగానే ఉంది మరి తిన్నారు పిల్లలు అయితే ఓపెన్ చేసారు మంచిగానే కనిపిస్తుంది తీరా వెజ్ పఫ్ ఓపెన్ చేసేసరికి మరి అందులో అయితే ఆమెకు షాక్ గురయ్యే మరి ఒకటైతే కనిపించింది అదేంటంటే మరి అందులో ఒక చిన్న పాము కనిపించిందంట ఆమెకు అది చూడగానే ఆమెకు మైండ్ బ్లాక్ అయిపోయిందంట ఇదేంటి అసలు వెజ్ పఫ్ తీసుకుంటే ఇందులో పిల్ల రావడం ఏంటి అని చెప్పేసి ఆమె షాక్ అయిందంట మరి నిజంగా ఇది దారుణ సంఘటన అని చెప్పుకోవచ్చు ఇది ఎక్కడంటే మరి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం జడ్చర్ల పట్టణంలో అయితే జరిగింది మరి ఇది ఏ బేకరీలో జరిగిందంటే శ్రీలక్ష్మి బెంగళూరు అయ్యంగారు అనే బేకరీలు అయితే మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటాయి మరి ఆ బేకరీలు అయితే జరిగిందంట మరి ఆమె వచ్చి మా పిల్లలతోనే ఎగ్ పఫ్ అదేవిధంగా వెజ్ పఫ్ తీసుకుపోయే క్రమంలో మరి ఎగ్ పఫ్ అయితే మంచిగానే ఉందంట మరి వెజ్ పఫ్లో ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఒక చిన్న పాంపిల్ అయితే కనిపించిందట నిజంగా మా పాంపిల్ చూసేసరికి ఆమెకు షాక్ అయిపోయిందంటే ఇక మళ్ళీ జీవితంలో ఇక అలాంటివి తినే ఉద్దేశం కూడా కలగదని చెప్పుకోవచ్చు ఒక విధంగా సో ఆమె వెంటనే ఏం చేసిందంటే మరి ఇక అవి ఏవైతే అవి ఉంటే పార్సల్ తీసుకెళ్ళిందో మరి తీసుకొని అయితే మరి ఎక్కడైతే కొన్నదో మరి బెంగళూరు బేకరీలో శ్రీలక్ష్మి బెంగళూరు అయ్యంగార్ బేకరీలో అక్కడికైతే వచ్చిందట వచ్చి వాళ్ళకైతే చూపించిందట సో వాళ్ళే దానికి బేకరీకి సంబంధించిన యజమానులు అయితే ఎవరైతే ఉంటారో మరి వాళ్ళైతే ఇది దురుసుగా అయితే సమాధానం చెప్పినట్ట అంటే మాకు తెలియదు ఏదో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేసరికి ఇంకా ఆమెకి ఇంకేం చేయాలనో తెలియక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళింది డైరెక్ట్ అక్కడికి వెళ్ళి మరి పోలీసుల సమక్షంలో ఆమె చూపించింది క్లియర్గా అయితే చూపించింది అందులో ఒక చిన్న పాంపిల్ల ఉందన్నట్లుగా చూపించి మరి ఈ విధంగా వాళ్ళైతే మాకు ఇది అయితే ఇచ్చారు మీ ఇంటికి వెళ్ళి చూసేసరికి మరి ఇట్లా అందులో చిన్న పాంపిల్ల కనిపించింది అని చెప్పేసరికి వాళ్ళు పోలీసులు కూడా షాక్ అయ్యారు ఫస్ట్ అయితే దానికి సంబంధించిన ఒక వీడియో అయితే మా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది అయితే చూపించిన తర్వాత దాని గురించి అయితే ఒకసారి మాట్లాడదాం సో ఇదే అనమాట అది చూడొచ్చు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఓపెన్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు బేకరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇగో చిన్న పాంపిల్ల ఇది ఇదిగో సో నిజంగా చూస్తుంటేనే మళ్ళీ ఇక మన జీవితంలో ఆ ఎగ్ పఫ్ ఏదైతే ఉంటుందో కర్రీ పఫ్ ఎగ్ పఫ్ మరి అవి తినబుద్ధి కాకుండానైతే ఆ వీడియో అయితే కనిపిస్తూ ఉంది మరి పోలీసులు కూడా షాక్ అయిపోయి మరి అక్కడికైతే వెళ్ళి మరి వాళ్ళ పైన అయితే కేసు నమోదు చేశారు మరి నిజంగా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు ఏదైతే మరి మనము ఎక్కడైతే ఉంటున్నాయో మరి హోటల్స్ కావచ్చు బేకరీస్ కావచ్చు మరి టిఫిన్ సెంటర్లు కావచ్చు సో ఇలాంటి వాటిలలో జరిగే ముందు ఇవి ఎందుకు జరుగుతున్నాయో అసలు ఎవరు నిర్లక్ష్యం ఇప్పుడు ప్రస్తుతం అదైతే జరిగింది దాన్ని ఎవరు నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి మరి ఎవరైతే ఎగ్ పఫ్ అదైతే వెజ్ పఫ్ చేసిరో మరి ఆ కార్మికుడు ఎవరైతే ఉంటారో మరి అతను చేసిరా లేదంటే యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ నిర్లక్ష్యమా లేకపోతే వీళ్ళను పర్యవేక్షిస్తున్న అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఇంకా ఆహార భద్రతకు సంబంధించి అధికారులు కావచ్చు మరి వీళ్ళందరి పొరపాట అని చెప్పేసి అయితే మరి గట్టిగా అయితే అడగవచ్చు అనమాట మరి ఎందుకు నిజంగా మరి ఒక తినే ఫుడ్లో ఒకవేళ వాళ్ళు చూసుకోకుండా కనుక తింటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుండే
నిజంగా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ బేకరీ పైన కానీ మరి వాళ్ళు అంత జరుగుతున్నప్పుడు కూడా చేస్తే వాళ్ళు ఎవరైతే ఆ మహిళ శ్రీశైలం అనే మహిళ అక్కడికి వెళ్తే వాళ్ళతో దురుసుగా అయితే సమాధానం చెప్పారంట. మరి దాంతోపాటు ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వెళ్తే తీరా వచ్చేసరికి వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేశారు. మరి కేసులు కూడా నమోదు చేసి నామమాత్రంగా చేస్తారా అని కూడా చెప్పేసి మనకైతే కొద్దిగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ కేసు పెడతారు, ఏదో చిన్నదే కదా అని చెప్పేసి, ఇదేం పెద్ద అది కాదు కదా అని చెప్పేసి వాళ్ళు అట్లే చేస్తుంటారు, వీళ్ళు అట్లే చేస్తుంటారు. కాబట్టి మరి దీన్ని ఎవరు చూసుకోవాలి? అసలు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒకవేళ దాన్ని చూడకుండా తింటే వాళ్ళ పరిస్థితి ఏమవుతుండే? మరి నిజంగా ఈ తప్పు ఎవరిది? మరి హోటల్ యజమానిదా, లేకపోతే హోటల్లో చేసే పని వాళ్ళదా, లేదంటే మరి వీటిని ఎవరైతే పరిరక్షించాలో ఫుడ్ సంబంధించి ఇన్స్పెక్టర్లు ఉంటారో మరి వాళ్ళదా? మరి నిజంగా హోటల్స్ మరి ప్రభుత్వము ఏవైతే అనుమతి ఇస్తుందో హోటళ్లకు, బేకరీలు కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, వీళ్ళన్నిటికీ ఆర్డర్ చేస్తే వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే చెప్తా ఉంటారు గవర్నమెంట్. మీరు ఈ విధంగా ప్రొవైడ్ చేయాలి, ఏదైతే హోటల్ సంబంధించుటో మరి నాణ్యమైన ఫుడ్ వాళ్ళకి సరఫరా చేయాలి, వసతులు కల్పించాలి, లేదంటే త్రాగునీరు కల్పించాలి. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ షాప్స్ ఎవరైతే నడిపిస్తారో, ఈ బేకరీలు కావచ్చు, ఇవన్నీ ఎవరైతే నడిపిస్తారో మరి ఆ రూల్స్ అయితే పక్కన పెట్టేసి వీళ్ళే ఇష్టం ఉన్నట్టు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు బయటకు వస్తాయి. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఏంటి అనేది ఇప్పుడు ప్రజలైతే గట్టిగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఒకవేళ వాళ్ళు చూశారు కాబట్టి ఓకే, చూడకపోతే పరిస్థితి ఏమో? ఖచ్చితంగా హోటల్ ఎవరైతే బేకరీకి సంబంధించిన యజమానులు ఉంటారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరి అధికారులు మరి పర్యవేక్షణలో విఫలమయ్యారనే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అక్కడ స్థానికంగా ఉండే పోలీసులు కావచ్చు, ఏదైతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారో మరి రెగ్యులర్గా తిరగాల్సి ఉంటుంది. మరి ఏదైనా ఫుడ్ కానీ హోటల్ కానీ మరి అక్కడికి వెళ్ళి కరెక్ట్గా నడుస్తున్నాయా, ఇక్కడ కరెక్ట్గా కస్టమర్లకు సౌకర్యంగా మంచి ఫుడ్ అందుతుందా లేదా అని అయితే వాళ్ళను పర్యవేక్షించాలి. మరి అది ఇచ్చిపెట్టేసి అది మొత్తం ఆ పర్యవేక్షణలో లోపం ఉన్నప్పుడు ఇలాంటివే బయటపడతాయని చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఖచ్చితంగా ఏదైతే బేకరీ ఉంటుందో, శ్రీలక్ష్మి అయ్యంగార్ బేకరీ ఉంటుందో వాళ్ళపైన అయితే కఠినంగా కేసు అయితే పెట్టాలి. వాళ్ళనైతే ఖచ్చితంగా లోపలేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా హోటల్స్ ఎవరైతే ఉంటారో, బేకరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకైతే ఖచ్చితంగా అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.